ఏం వేసుకొని బతుకుతున్నావు అని ఆయన అడిగితే నేను నోరు వేసుకొని బతుకుతున్నానని మా వాళ్ళు చెప్తాడు. గతంలో చెప్పి 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 అబద్ధాలు వాళ్ళ స్థానం ఏందో ప్రజలు చెప్పారు. మళ్ళీ ఇంక అబద్ధాలు చెప్తున్నారు. ఇంత స్కిల్ డెవలప్మెంట్ లో కోర్టులో వచ్చేసింది, సిమెంట్స్ కంపెనీ డమ్మీ, గుజరాత్ కంపెనీ ఒప్పందాలు లేవు, ఆయన డైరెక్టర్ కరెక్ట్ కాదు, ఒక ఆయన శ్రీనివాసులు బయటకు వెళ్ళిపోయాడు. సార్ ఇప్పుడు పాలకుడు అవినీతి పడి అయితే నిజాయితీ పనులు జైల్లో ఉంటారు. గత 5 ఏళ్లుగా 100 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లో కవిత అన్ని రోజులు జైల్లో ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన లక్షల కుంభకోణాల్లో ఎన్ని రోజులు జైల్లో ఉండాలి సార్ మాజీ ముఖ్యమంత్రి? సరే ఓకే, పక్కన పెడదాం కేసు విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు బస్సులో నైట్ ఎప్పుడో 12 గంటలకు 1 గంటలకు తల్లి తట్టి పైకి లేపి ఏం కేసు పెట్టారంటే మీరు స్టేషన్కి రండి చెప్తానని నంద్యాల నుంచి విజయవాడ తీసుకొని వచ్చి విజయవాడ నుంచి అక్కడేదో నోటీసులు ఇచ్చామని చెప్తూ అర్లీ మార్నింగ్ ఎప్పుడు రాజమండ్రి జైల్లో పెట్టాడు. చెయ్యని తప్పుకి 53 రోజులు జైల్లో పెట్టిన దానికి 72 దేశాల్లో నిరసన తెలియజేశాడు. హైదరాబాద్ లో ఒక స్టేడియం కూర్చొని ఎలా మాట్లాడాలి, ఎలా జరిగింది, ఏ విధంగా కుట్ర చేశారపై స్పష్టంగా అందరూ మన పార్టీలకు అయితే పనిచేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో 2,12,000 మంది ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వచ్చి బాబు గారి వల్ల ఈ విధంగా మేము ఉద్యోగాలు సంపాదించుకున్నాం బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలమైంది. పూర్తి స్థాయిలో 74 ఏళ్ల వయసులో ఆయన జైల్లో పెట్టమైంది. తప్పు ఎక్కడ జరిగింది? మీరన్నా నేను 380 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు చివరికి వాళ్ళ ఇష్టం లెక్కలు చెప్పారు. ఏ ఒక్క రూపాయినా చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ లో పడిందా? మళ్ళా దానికి ఆ మధ్య బాండ్స్ పేరు మర్చిపోయినాను సార్, ఎలక్ట్రో బాండ్స్, సారీ, ఆ డబ్బుల రూపాయన పార్టీ అకౌంట్ లో డబ్బులు పడితే అది కూడా స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు అని చెప్పారు. అది కాదు బాబు, అది ఐటీ నిరూపించుకుంటుంది, ఐటీ చూస్తారని చెప్పారు. సో ఇన్ని రకాలుగా తిప్పాలని ప్రయత్నం చేసిన ఆ రోజు కొనుగోలు సుధాకర్ గారు సబ్జెక్ట్ కరెక్షన్ నేమ్ ఎంత ప్రయత్నం చేసినా ఆధారాలు దొరకలే. అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ మనిషే కాబట్టి పెట్టుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాసులు గారు విదేశాలకు వెళ్ళిపోయారు, ఆయన దొరికితే వస్తుంది. ఆయన ఏం చేస్తారు పాపం, ఆయన ఉద్యోగస్తుడు, ప్రభుత్వ ఉద్యోగస్తుడు, కనపడితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఉద్యోగం పోతుంది. ఆయన ఏదో బతుకు జీవుడాన్ని వేరే దేశంలో కావాల దత్తలు దాచుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు, రెండో విషయం. పోనీ 5 ఏళ్లు పూర్తి స్థాయిలో ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగింది, అనేది అమరావతిలో అవినీతి జరిగింది, నవనగరాల అవినీతి జరిగింది, అనేక అంశాలపైన అవినీతి జరిగింది. ఒక పెద్ద పత్రాలు రిలీజ్ చేశారు జగన్మోహన్ గారు. ఏ ఒక్క అవినీతి అయినా విత్ ఎవిడెన్స్ తో నిరూపించారా? వితౌట్ ఎవిడెన్స్ తో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అధికారంలో రాకముందు దమని ఆర్టీఓ ఆఫీస్ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి, సెక్రటరీ వరకు తగలబెట్టేశారు పేపర్లంతా, ఫైల్స్ అంతా మాయం చేయడానికి ప్రయత్నిస్తారు. మరి ఎందుకు తగలబెట్టారు? మీ వెనకాల భయం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆ రోజు ఏజే గాని అప్పుడున్నటువంటి కొంతమంది. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో లేరు. ఐ థింక్ అదే ఇప్పుడు భయం వల్ల మాకేందంటే ఈ మధ్య మళ్ళీ లండన్ పోతాను అన్నాడు. ఆ రోజు జగన్ గారు అయితే ఇండియాలో లేరు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ రోజు ఆయన లేరు ఇండియాలో. అదే సార్, ఒకసారి కోస్తా జిల్లా తగలబెట్టారు. ఈసారి వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధ్వంసం చేస్తారో మాకు అర్థంగా ఉండదు. ఆ లండన్ ఎందుకు పోతారో నాకు అర్థంగా ఉండదు. ఏడన్నా ఐఏఎస్ ఐసీసీ ఉగ్రవాద సంస్థలతోనో లేదా పాకిస్తాన్ సంస్థతోనో మీటింగ్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో బాగులు పెట్టమని చెప్పి నెలకు 1 కోట్లు నజరాయిస్తానని చెప్పి చెప్పడానికి వెళ్తున్నాడు తెలియట్లా. అది కూడా వస్తాయి బయటకు ఉన్న విషయం. అయితే ఓటమి కారణాలు చెప్పకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద భస్మాసురం వస్తామైంది. అది గుర్తించలా. ఆ రోజు మొత్తం యావత్ భారతదేశం పార్టీలకు అతీతం ఖండించారు, కమ్యూనిస్టులు ఖండించారు, తప్పదని ఆ రోజు ఇమ్లా. ఆ రోజు అహంకారం. తెలంగాణలో కేసీఆర్ గారి కుమారుడు, వారి ఫ్యామిలీ వారు సమర్థించారు, గుర్తుందా? అదే ఇప్పుడు ఎవరైతే ప్రజలకు వ్యతిరేకంగా సమర్థించారో వాళ్ళందరూ చనిపోయారు కదా షెడ్కి. అంటే తప్పుని ఒప్పుగా సమర్థించడానికి ప్రయత్నం ప్రయత్నంలో భాగంగా తెలంగాణ నిరసన తెలియజేస్తే కూడా కేటీఆర్ తిట్టాడు, అరెస్టులు చేయించాడు. ఇవన్నీ కూడా జనం చూశారు. సో సెటిలర్స్, విదేశాల్లో ఎన్ఆర్ఐలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, ఆయన ద్వారా ఉపాధి పొందిన వాడు కావచ్చు, ఇతర దేశాలు కానీ ఇంత పెద్ద ఏదో నిరసన తెలియజేస్తే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం స్పందించకపోతే చట్ట ప్రకారం ఇన్ని రోజులు ఉండాలి కాబట్టి ఉండిన తర్వాత ఆ రోజు ఏమన్నారు సార్, ముసలాడు ఆయనకి ఏదో జబ్బులు ఉన్నాయి, ఏసీ లేదు, వ్యక్తిగతంగా విమర్శించి ఆయనకున్న జబ్బులు పెట్టాలంటే పత్రాలు కూడా తెలియదు,
అనేక రకాల వ్యక్తిగత దోషులు చేశారు. అవును, ఏసీ కూడా దాదాపు 2 వారాల తర్వాత ఇచ్చినట్టున్నారు. అది కూడా ఆయనకి స్కిన్ ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లం, డిసీజ్ పెట్టేస్తే అది కూడా కోర్టు అప్పుడు వేసేస్తే కోర్టు అక్సెప్ట్ చేస్తే, అలాగే ఇంటి నుంచి భోజనం కానీ ఆయన కలవడానికి రిస్ట్రిక్షన్స్ కానీ ఎన్ని రకాల హింసించారు. ఆయన ఎక్కడా మొక్కబోల పంచాయత్ చూసుకుందాం. ఇంకో విషయం మీకు గుర్తుందా శ్రీనివాస్ చౌదరి గారు, అప్పుడు ఎవరు మన ఈయన ఉన్నారు కదా సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు వెళ్ళి సెల్ఫీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేస్తూ ఆయన లోపల ఉన్నారు, జైలు లోపల, నేను బయట ఉన్నాను అని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఇంకా దొరికింది కదా అని చెప్పేసి ఈయన తిట్టి జగన్ గారి దగ్గర సో మెప్పు పొందుదామనో, లేకపోతే వైకాపా నేతలు మెప్పిద్దామనో, లేకపోతే వారి అటెన్షన్ కోసమో ఇష్టానుసారంగా చెలరైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. వర్మ గారు ఎక్కడికి వెళ్ళారు కనిపించలేదు. రామ్ గోపాల్ వర్మ గారు, బ్రహ్మనాయుడు గారు స్వరంగానందం పొందడానికి ఎన్నో చేయొచ్చు, ఎవరి నోటి కోసం వాళ్ళకి తెలియదు. ఎంతో చెప్తాను నేను కంపు కొడుతున్నాను. వర్మ ఏం పతిత్తా, ఆయన 4 స్టార్ సినిమాలు తీసుకునే ఒక సాధారణ డైరెక్టర్. ఇప్పుడు అది కూడా లేదు, ఆయన కూడా సెట్కి వెళ్ళిపోయాడు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు విమర్శించినారో, అది సినిమా ఇండస్ట్రీస్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అందరూ కూడా పూర్తిగా చెట్టు చేరిపోయారు. ఇంకా వాళ్ళ రాజకీయ పునర్వైభవం కూడా అవకాశాలు లేవు. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీ కూడా భవిష్యత్తులో తెలంగాణ వస్తే అధికారం నమ్మకాలు పోయినాయి కాదు, అసలు వదులుకున్నారు. వాళ్ళే వేరే పార్టీ కలుపుకోవాలని మాత్రం చెప్తున్నారు. ఇక్కడ కూడా జగన్మోహన్ గారు నిన్న స్టార్ట్ అయింది ఇండియా కమిటీలో జాయిన్ అవ్వడానికి, మెర్జ్ చేయడానికి కాంగ్రెస్ మందలు చేస్తున్నాడు. ఈయన కూడా పార్టీ నడిపే పరిస్థితి లేడు కదా. ఇప్పటికే పార్టీ ఆఫీసులు హోటల్ గా మార్చేశారు, రిసార్ట్లుగా మార్చేశారు, వ్యాపార సంస్థలుగా మార్చేశారు. చాలా మంది నాయకులు వేరే చోటకి వెళ్ళిపోయారు, వేరే దారి తిప్పుకుంటున్నారు. తెలివైన వాళ్ళంతా దీపమండగా నిలిచి పెట్టుకొని ఇతర రాజకీయ పార్టీలు జారిపోతున్నారు. ఇంకా జగన్మోహన్ గారు నాకు పార్టీ నడపలేను కాబట్టి, ఎందుకు నడపలేను నాకు అర్థం కాలేదు కాబట్టి ఆయన అనబోతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు బాధపడుతుంటే వాళ్ళకి కనీసం 1 నెల ప్యాకెట్ సాయం చేయకుండా వెళ్తున్నాడు. సరే, కారణాలు ఏవైనా ఉండొచ్చు, రేపు జరిగే విషయాలు బయటకు వస్తాయి. అయితే బాబు గారు అరెస్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక పీడకలగా, చీకటి కలగా మిగిలిపోయింది. దీన్ని ఏ రాజకీయ పార్టీ ఆ రోజు చరిత్రలో ఇది ఒక చీకటి రోజు, చీకటి అధ్యాయం. ఎస్, దీన్ని అన్ని రాజకీయ పార్టీ ఖండించడం కాకుండా సార్, రాష్ట్ర ప్రజలు చూపించిన ఆ విశ్వాసం, ఆ పోరాట పటిమ, ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సానుభూతి పనులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఒక్క చెప్తున్నా సార్, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఖండించింది, కమ్యూనిస్ట్ ఖండించారు. ఇది తప్పు, మానవ హక్కులు, పౌర హక్కులు కాలు రాస్తున్నాం అని చెప్పి విమర్శించారు. కానీ జగన్మోహన్ గారికి అవేం పట్టవు, అవే సంబంధం లేదు. ఆయన సొంత రాజ్యం రాసుకున్నారు. ఆ రోజు దుర్మార్గమైన పరిపాలన చేశారు కాబట్టి ఈ రోజు వాళ్ళు దుర్మార్గంగా ఓడిపోయారు. ఇక్కడ నుంచి సమీక్ష చేసుకొని ఉంటే బతికి పట్టగడతారు, లేదంటే వేరే దారి చూసుకోవడం తప్ప వేరే అవకాశాలు. కృష్ణాయన్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు కృష్ణాయన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు నమస్తే. శేఖర్ రెడ్డి గారికి, శాంతి ప్రసాద్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి నమస్కారం. సంవత్సరం క్రితం మనం ఇదే అంశం మీద చర్చించాం, చాలా సార్లు చర్చించాం. అప్పుడు అరెస్ట్ జరిగినప్పుడు చాలా విషయాలు చర్చించాం. ఒకటి, దీంట్లో 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు మీద కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆయన మీద ఆరోపణలకు సంబంధించి ఆరోపణలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత ఇవనేది ఒక అంశం అయితే, రెండోది రాజకీయ పరమైనటువంటి మార్పుకి ఆ అరెస్ట్ అనేటువంటిది నాంది ప్రస్తావన జరిగింది. అది నేను అనుకుంటాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు కాదు, ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపించిందని నేను అంటాను. అది శేఖర్ రెడ్డి గారు ఒప్పుకోకపోయినా నేను దానికి రీజన్ చెప్తాను. అయితే ఇక్కడ ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అవాస్తవమైనటువంటి విషయాలు అనేటువంటి దానికి వచ్చేసరికల్లా శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఆయన అవినీతి పరుడు, స్కిల్ డెవలప్మెంట్ అది చేశాడు, ఇది చేశాడు, వాళ్ళ పిఏదని వాళ్ళ వాదన. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, స్కిల్ కేసులో అప్పుడు ప్రభుత్వం చూపించలేకపోయింది, సిఐడి చూపించలేకపోయింది, ఏం చేయలేకపోతే అసలు మచ్చలేని చంద్రుడు మా చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్తాడు.